రైట్. రాజగౌడ్ గారు అన్మ్యూట్ చేయండి. ఏంటి గుడ్ ఈవినింగ్. యా, శంకుస్థాపన చేశారు, ఖర్చు పెట్టారు, కానీ డిపిఆర్ పంపడానికి మాత్రం 7 సంవత్సరాలకు పైగా కాలం పట్టింది. అందువల్లే ఈరోజు పాలమూరు గతి ఈ విధంగా ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వినిపిస్తున్న వర్షన్. ఎందుకు అంత టైం పట్టింది మీకు? ఎందుకని ముందే డిపిఆర్ పంపించలేకపోయారు? అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు ఈ తెలంగాణ కావాలనే ఒక ఆకాంక్ష, లేకుంటే తెలంగాణ తెచ్చుకునేవాలి అనే తెలంగాణ బిడ్డల కోరిక స్టార్ట్ అయిందే నీళ్లతోటి. నీళ్లు, నిధులు, నియామకాలు. దీంట్లో మోసం జరుగుతుందనే ఆ రోజు గత 60 సంవత్సరాల నుంచి కూడా మనమందరం కూడా కొట్లాడుతున్నాం. తెలంగాణ బిడ్డలందరం పార్టీలకు అతీతంగా కుల సంఘాలు కానీ, నాయకులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా కొట్లాడుకొని ఫైనల్లీ తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్నాక మన నీళ్లు మనకు కావాలని ఆల్రెడీ మన సిడబ్ల్యూసిలో పెండింగ్ ఉన్నాయి మన ఆర్గ్యుమెంట్స్. అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నాంచన ధోరణి చేస్తుందో అది కూడా తెలుసు ప్రజలకు. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ మేము కాళేశ్వరం కట్టుకున్నా కానీ కూడా ఒక్క నయా పైసా సాయం చేయని కేంద్ర ప్రభుత్వం. కాళేశ్వరం దగ్గరకు వద్దాం. ముందు పాలమూరు రంగారెడ్డి దక్షిణ తెలంగాణ వస్తున్నా, దాని గురించి వస్తున్నాను. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వలేదంటే మీరు డిపిఆర్ సమర్పించలేదు కాబట్టి ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఈ అవెన్యూటీ మాటలు డిపిఆర్ లేదా 90% పనులు అయిపోయినాయి, ఇంకా డిపిఆర్ కావాలి వీళ్ళకు. 90% పనులు మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోండి. ఎప్పుడైనా ఎందుకంటే మా పక్క ప్రాంతమే వికారాబాద్ జిల్లా, పరిగి, కొడంగల్ ఇవన్నీ కూడా మా ప్రాంతమే. సరే మీరు ఇయ్యలేరు, అయిపోయింది. ప్రజలకు మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి అందరికి తెలుసు. ఇప్పుడు గురు దక్షిణ ఏ విధంగా తీర్చుకునాలే. ఫస్ట్ ఏమన్నాడు, బనకచెర్ల గడత మాడికెళ్ళి తీసుకుపోతామంటే తెలంగాణ ప్రజలు రివర్స్ కావడం, మరి దాన్ని ఆపేసిండు. మరి ఇప్పుడు కొత్తగా ఇంటర్లింక్ ద్వారా అంటే తెలంగాణకు సంబంధం లేకుండా, తెలంగాణ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ఉన్నదని తెలంగాణ వాళ్ళకు తీసి పారేసి నువ్వు డైరెక్ట్ నీళ్ళు ఎత్తుకపోతామంటే దానికి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేయడం మీరు కూడా కరెక్ట్. మీరు ఆలోచన చేయాలి ఒకసారి. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా చక్కగా చెప్పిరు. రామరెడ్డి గారు కూడా చెప్పిరు నీళ్ళ గురించి, అన్న పెద్దన్న కూడా చెప్పిండు. సరే, దాంట్లో ఎక్క సబ్జెక్ట్ లో మాకు అవగాహన ఉన్నదో లేదో తర్వాత విషయం. కానీ మేము చెప్పేది ఏంటంటే, మీరు కేవలం ఈరోజు 10% పనులే ఉన్నాయి పాలమూరు రంగారెడ్డికి. 90% పనులు పూర్తయిపోయినాయి. ఎందుకు ఒక్క రూపాయి కూడా పెడతలేడు రేవంత్ రెడ్డి? ఈరోజు అనవసరంగా కోస్గి నారాయణపేట అని ఒకటి 4,000 కోట్లతో తీసుకొచ్చి ఈ రోజు దాకా తట్టడం మట్టెత్తలేరు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాలు పాలమూరులో మరి ఎన్ని విధాలుగా మేము నీళ్లు అందించినామో ఆ జిల్లా వాసులకు కానీ, ఆ ప్రాంత ప్రజలకు కానీ మీరు అడుగుతూ తెలుసుకుంటారు. వలసల జిల్లా నుంచి ఈరోజు రైతులకు, ఈరోజు అచ్చంపేట కానీ, నాగర్ కర్నూలు కానీ ఇలాంటి ప్రాంతంలో డ్రాట్ ఏరియాలలో మరి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారిది. మరి ఈదొక పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఓపెన్ గా మరి అదేం లేదు, ఇట్లా తినేది ఇట్లకెళ్ళి తినిపిస్తాడు చంద్రబాబుకి. అంతే మనం అనేది. చంద్రబాబు గారికి నీకు రుణం తీర్చుకునేది ఉంటే నువ్వు వేరే విధంగా రుణం తీర్చుకో. అంతేగాని తెలంగాణ బిడ్డల కడుపు కొట్టి, తెలంగాణ బిడ్డల నీళ్ల వాటాను కడుపు కొట్టి రాజగౌడ్ గారు ఆంధ్రప్రదేశ్ కు తీసుకుపోని ఇచ్చడం 7 వరకు కరెక్ట్. రాజగౌడ్ గారు, ఇవన్నీ రాజకీయ విమర్శల్లాగా కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడా కూడా తెలంగాణకు మేమేమి అన్యాయం చేయట్లేదు. తెలంగాణ నీటి వాటాలకు సంబంధించి భారతీయ బీఆర్ఎస్ఏ బేసిన్లు లేవు, బేసజాలు లేవు అంటూ చెప్పింది. మేము మాత్రం ప్రతి చుక్కను ఒడిసి పట్టుకుంటున్నాం అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఇప్పుడు ట్రిబ్యునల్ లో మనకేమున్నదండి, 938 మనకి ఏదైతే ఉన్నదో అక్కడ ఆర్డర్ అయి ఉన్నదో మేము దాన్ని లోబడే మీరు ఏమైనా చేసుకోండి. 968 మేము చెప్పేది అది. మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సమస్యలు ఈరోజు అన్ని భారతదేశంలో అనేక రాష్ట్రాలకు ఈ నీళ్ల సమస్యలు ఉంటాయి, ఉండేయని అంటలేదు.
మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే బేసిన్ లేవు, బేసిజాలు లేవు, రాయలసీమకు కూడా నీళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజే తెలంగాణకు ఆయనే అన్యాయం చేశాడు, ఆయనే బీజం వేశాడు అనేది మీపై వినిపిస్తున్న విమర్శ. తప్పండి, తప్పు. ఆ రోజు కేసీఆర్ గారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నా, ఇటు కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, వాళ్ళందరితో ఒప్పించి మెప్పించి అంత సామరస్యంగా చేస్తామని ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఈరోజు దొంగదారిన అటు కర్ణాటకకు నీళ్ళు ఎత్తుకపోనికే ప్రయత్నం చేస్తుండు, అదే విధంగా ఆంధ్రకు నీళ్లు తీసుకుపోయే విధంగా వాళ్ళకి మార్గం చూపిస్తుండు. ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత ఈ తెలంగాణ బిడ్డల 4 కోట్ల బిడ్డలకు ఆయన జవాబుదారీగా ఉండాలి, అంతేగాని నువ్వు నీ గురువుకు నువ్వు సహాయం చేసే విధంగా పనిచేయాలనే కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 మంత్రులు ఉన్నారు కదండి ఈ రాష్ట్రంలో. మరి కనీసం వాళ్ళని నోరు మెలపాలి కదండి, వాళ్ళన్నా మాట్లాడాలి కదండి. డబ్బులు ఇవ్వకున్నా పర్వాలే, మా నీళ్లు తోపిడి అయితే కూడా అడిగే నాదుడు లేడు ఈ రాష్ట్రంలో మాకు. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి అందరు. ఇప్పుడు పార్టీల పరంగా ఒకరికొకరు విమర్శించుకుంటే అయ్యే పని కాదు ఇది. రైట్, ఇది భవిష్యత్తు తరాల రైతుల కోసం, మన ప్రాంత బిడ్డల భూముల కోసం. టైం ఇస్తా రాజుగౌడ్ గారు, మాట్లాడదాం ఇదే అంశం గురించి మాట్లాడే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.